సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎక్స్పీరియన్స్ ఎన్పిఎస్. సో మన దగ్గర ఇప్పుడు కార్ ఇన్సులేటర్ ఉంది. మనం ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. చూడండి, చిన్న బ్యాగ్ అయితే ఇచ్చారు, బ్యాగ్ క్వాలిటీ బాగుంది. అన్బాక్స్ చేసి చూద్దాం. కార్ ఇన్సులేటర్ అయితే ఇది ప్లాస్టిక్ బాడీ, ఇది మొత్తం మల్టీ యూజ్, కార్కైనా బైక్స్కైనా స్కూటీస్కైనా వస్తుంది. సో ఇప్పుడు కార్లో పెట్టి చూద్దాం. నార్మల్ కార్లో ప్లగ్ ఉంటుంది కదా, సేమ్ ఇది ప్రతి కార్లో ఉంటుంది. ఇది నార్మల్ ఛార్జింగ్ పాయింట్ దగ్గర పెట్టేయడమే. కింద పెడదాం. అండ్ దీంట్లో ఇంకొక ఆప్షన్, లైట్ కూడా ఉంది, ఎల్ఈడి. అంత బ్రైట్ లేదు, నార్మల్ ఉంది. ఇప్పుడు కార్ పెట్టి చూద్దాం. అండ్ పెట్టినామంటే పిఎస్ఐ కూడా చెప్తుంది ఇది. ఇప్పుడు దీంట్లో 35 ఉంది పిఎస్ఐ. ఆన్ చేద్దాం. సో ఇప్పుడైతే ఆన్ చేసి చూద్దాం. ఫుల్ అయినామంటే ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఆగిపోయింది ఆటోమేటిక్గా. ఇంకా ఈ బటన్ కూడా ఆఫ్ చేయాలి. మొత్తం 37 లిమిట్ పెట్టినా 37 ఎక్కింది, ఆగిపోయింది. సో ఇప్పుడైతే మనం సైకిల్కి ట్రై చేసి చూద్దాం, వస్తుందో రాదో. సో మన సైకిల్కి అయితే ఇట్లా పట్టుకోవాలి, అదైతే ఉండదు, ఇట్లా పట్టుకోవాలి. చూడండి, అక్కడ గాలి అయితే ఎక్కుతుంది. ఓకే, 30 అయింది. సో ఆగిపోయింది ఆటోమేటిక్గా. గాలి అయితే ఫుల్ అయిపోయింది మొత్తం. చూడండి, ఓకే. సో గైస్, చూసారు కదా ఈ కార్ ఇన్సులేటర్ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ నేను పర్చేస్ చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 1999 రూపీస్ ఉంది అమెజాన్లో. లింక్ చెక్ చేయండి. అండ్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.